పట్టణంలోని ప్రభుత్వ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు వాల్మీకి న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి వివిధ కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం న్యాయవాదులు భాస్కర్ నాయుడు, నాగభూషణ్, మీనుగా కుమారి, రామ్మోహన్ నాయుడులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వాల్మీకులను ఎస్టీ జాబితాలలో చేర్చుటకై పోరాడుతున్నా ఇప్పటికే దానిని సాధించలేకపోయామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకులను ఎస్టీ జాబితాలలో చేర్చాలని, ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వాల్మీకులంతా ఏకమై వెళ్లి వారికి మన విన్నపాన్ని వివరించి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుటకు అంతా కలిసికట్టుగా పోరాడదాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కృష్ణమూర్తి, శివరామకృష్ణ, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. మా ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎన్నో 1956 సంవత్సరం నుంచి ఒకప్పుడు వాల్మీకులంతా ఎస్టీ జాబితాలో ఉన్నటువంటిది, దాన్ని తీసి బీసీఏగా వచ్చేటట్టు చేసినటువంటి అప్పుడు పాలకులు చేసినటువంటి పొరపాటు వలన మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ జాతి వాల్మీకి బోయ అనేటువంటి వాళ్ళు ఎంతో అణగారిపోయినటువంటిది. కులవృత్తి లేక, విద్య లేక ఆ జాతి అంతా కూడా, మా జాతి అంతా అణగారిపోయింది. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా ఎదగాలంటే కంపల్సరిగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలనేటువంటిది ఆ డిమాండ్ బేస్ చేసుకొని మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. మా పూర్వీకులు, మా సీనియర్లు ఎంతో మంది ఉద్యమాలు చేసి వారు గతించడం కూడా జరిగింది. అయినా ఇంతవరకు మా ఆశయం నెరవేరలేదు. కాబట్టి ఇప్పుడు మేధావి వర్గమైనటువంటి వాల్మీకులు అందరూ ఏకమై ఒక ఆలోచన ప్రదంతో మా సోదరులు ఎంతో మంది ఎన్నో సంఘాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వారి ఆలోచన మేరకు ఉద్యమాలు చేస్తున్నారు. వారిని అందరినీ కూడా అభినందిస్తూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానించినారు. దానికోసము కేవలము న్యాయవాదులే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ కానీ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని, డాక్టర్స్ కానీ, తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్, టీచర్స్ అందరూ ఐకమత్యంగా కృషి చేసి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా థ్యాంక్స్. నేను డాక్టర్ మాధవ్ కృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు. థ్యాంక్స్. వాల్మీకి మహర్షి యొక్క ఆశీర్వాదం లభిస్తున్నాయి. కాబట్టి మోడీ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ మరి ఈ విధంగా అంటే అయోధ్యలో రామాలయం నిర్మించింది. ఆయన అయోధ్యలో రామునికి భక్తుడు. అదే విధంగా మా వాల్మీకి మహర్షి కూడా రామాయణానికి ముఖ్య రచయిత. కాబట్టి ఆదికవి ఏ విధంగా రామాయణానికి, రామునికి సాయం చేశాడో అదే విధంగా ఈ నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రి మాకు సాయం చేశారని ఆశిస్తున్నాం. మా యొక్క కోరికలు నెరవేర్తాయని చెప్పి ఆశిస్తున్నాం. కాబట్టి మన అందరం కూడా ఈ కొన్ని ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. అయినా మేమంతా కలిసి పోరాడతామని చెప్పి హామీ ఇస్తున్నాం. నా యొక్క మనవి ఏమంటే, మనము ఐకమత్యంగా ఉండాలి. మన యొక్క న్యాయవాదుల యొక్క సంక్షేమం కొరకు మనం కృషి చేయాలి. ఇది నా యొక్క సందేశం. వాల్మీకులు ఎస్సీలుగా గుర్తించారు. 1956లో నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనను ఎస్సీల నుంచి బీసీఏలుగా మార్చడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వాల్మీకి సంఘాలు ఎన్నో పోరాటం చేస్తున్నాయి. ఎందుకంటే ఆనాడు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాలకు మంచి గుర్తింపు తీసుకొచ్చాడు. ఆనాడు స్థానిక సంస్థలు రిజర్వేషన్ తీసుకురావడంలో కూడా మన వాల్మీకులు గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు కూడా మంచి సర్పంచ్లు కానీ, మండలాధ్యక్షులు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అయ్యారు. అందుకోసమే ఈనాడు కూడా మనము ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా మనమందరం కలిసి న్యాయవాదులమంతా గ్రామ స్థాయి నుంచి కూడా వాల్మీకులను చైతన్యపరిచి మనము కూడా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎస్టీలుగా గుర్తింపు తీసుకొచ్చేంత వరకు కృషి చేద్దాం. అంతేకాకుండా ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలుగా, మైదానం ప్రాంతంలో బీసీలుగా ఉన్నాం. కాబట్టి మనం కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మన వాల్మీకులు ఎస్సీలుగా ఉన్నాను. కాబట్టి